ఖమ్మం జిల్లా సత్తుపల్లి ధార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలో జంతు నూనెలు కలిపారు అని ల్యాబ్ రిపోర్ట్ రావడంతో ఆగ్రహించిన హిందూ సంఘాలు పట్టణంలో నిరసన చేపట్టాయి. దేవాలయాల నిర్వహణ కొరకు ఏర్పాటు చేసిన దేవాదాయ ధర్మాదాయ శాఖను రద్దు చేసి దేశంలో సనాతన బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ర్యాలీ అనంతరం తిరుమల ప్రసాదం విషయంలో కల్తీ చేసిన దోషులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తూ సత్తుపల్లి తహసీల్దార్కు మెమరాండం అందించారు. జరిగిందని అక్కడ లడ్డు ప్రసాదంలో ఆవు నెయ్యిని ఆవు కొవ్వు మరియు పంది కొవ్వు ఇలాంటి జంతువుల కొవ్వు కూడా కలిసినట్టుగా ల్యాబ్ పరీక్షలు ధృవీకరించాయని చెబుతున్న టైంలో మరి దీనికి నిరసనగా మరి అక్కడ ఆ బోర్డును మొత్తం ప్రక్షాళన చేయాలని, ఆ కల్తీ కారణభూతమైన వారిని శిక్షించాలని, మరియు ఇంకా ఇలాంటి దుర్మార్గాలకు కారణమవుతున్నటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖ చట్టాన్ని రద్దు చేయాలని, ఈ స్థానంలో ఒక సనాతన బోర్డు ఏర్పాటు చేసి మరి దేవాలయ పరిరక్షణ బాధ్యతను మొత్తం కూడా ఆ బోర్డుకు అప్పగించాలని చెప్పి ఇక్కడ నిరసనగా సత్తుపల్లిలో ఉన్న అన్ని దేవాలయ మరియు ఆధ్యాత్మిక సంస్థలు మరియు ఏదైతే వాసవి క్లబ్ కానీ సేవా క్లబ్లు అన్ని కూడా బాధ్యతలతో కూడా స్వచ్ఛందంగా ఈరోజు ర్యాలీలో ఆధ్వర్యంలో పాల్గొనడం జరిగింది. మరి ఇక్కడ 200 మంది కార్యకర్తలు స్వచ్ఛందంగా పాల్గొనడం అనేది ఎన్నో సమాజంలో ఉన్న ఆవేదనని తెలియజేస్తా ఉంది. కాబట్టి ఈ ఆవేదన ప్రభుత్వాలని తీర్మానానికి సనాతన బోర్డు స్థాపించాలని, హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఒక బోర్డు ఏర్పాటు చేసుకోవాలని, దేవాదాయ ధర్మాదాయ శాఖను రద్దు చేయాలని, అందరూ కూడా ఈ కోరిక మా సమీభావం తెలియజేయాలని 2 చేతులు పైకెత్తి ఒకసారి ఓంకారాన్ని పలకాల్సిందిగా కోరుతున్నాం. నల్గొండ జిల్లా నిడమానూరు